మనం రోడ్డు మీద కనిపిస్తున్న చెత్తలు ఎత్తించగలుగుతున్నామా లేదా, లేకపోతే మన డ్యూటీ చార్జ్ ప్రకారం మనం ఉద్యోగం చేస్తున్నామా లేదా అని భావిస్తున్నాం. ఎప్పుడూ మీకు చెప్పిన ఎండాకాలంలో ఆ విధంగా పనిచేస్తే సరిపోతుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి అందరివి కలిసికట్టుగా మన బాధ్యత ఉందా లేదా, మన డ్యూటీలో ఈ విభాగం ఉందా, ఈ అంశం ఉందా లేదా అని చూడకుండా అందరూ చేయవలసిన పని. వీలైనంత వరకు గతంలో ప్రజల్లో అవేర్నెస్ రావడం వల్ల రోడ్ల మీద ఖాళీగా ఎక్కడ పడితే అక్కడ ఉన్న కొబ్బరి బొండాలు ఈరోజు ఉండటం లేదు. ఎందుకు ఆ వ్యాపారస్తులకి అధికారులు హెచ్చరిస్తున్నారు. పీడబ్ల్యూడీ మార్కెట్ అయితే ఏమాత్రం వర్షం వచ్చినా అక్కడ మంగళవీధి తదితర ప్రాంతాలు పూర్తిగా నిండిపోయి వ్యాపారస్తులకి ఆర్థిక నష్టం కూడా జరుగుతున్న పరిస్థితిలో 2 సంవత్సరాల క్రితం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని లాస్ట్ ఇయర్ మొత్తం దానికి కావాల్సిన డ్రైన్స్ కానీ లేకపోతే కల్వర్ట్లు కానీ నిర్మాణం చేయటం. ఇప్పుడున్న వర్షాల్లో ఈ మధ్యకాలంలో పడిన 3-4 రోజుల వర్షాల్లో ఒక చుక్క కూడా పీడబ్ల్యూడీ మార్కెట్లో నీరు నిలవలేని పరిస్థితి. అలాగే మన మున్సిపల్ ఆఫీస్ గంట స్థలం మా వర్షం వచ్చేసరికి పూర్తిగా మోకాళ్ళ రోజు వరకు ఉండే పరిస్థితి నుంచి మరి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబట్టే అవన్నీ క్లీన్ చేసి దాని మీద స్కిల్ లేబర్ని ఎవరినో రాకుండా తీసుకొచ్చి కొంత చేయించడం ఈరోజు ఆ సమస్య లేదు. ఇంకా ఏదైనా అవసరం ఉండేటప్పుడు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మాకు సరైన సహకారం అందట్లేదంటే అది కూడా చేయడానికి అధికారులు కానీ మేము కానీ పాల్గొనడం కానీ సిద్ధంగా ఉన్నాం. ఈ స్కూల్స్లో లాస్ట్ ఇయర్ అయితే స్కూల్స్లో ప్రతి పిల్లలకి స్కూల్స్లో మెడికల్ క్యాంప్స్ పెట్టి ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పమన్నాం. అలాగే చేయవలసిన టెస్టులు చేయమని చెప్పాం. ఇవాళ మన దగ్గర 12 మంది డాక్టర్స్ ఉన్నారు. 47-48 స్కూల్స్ ఉన్నాయి. మరి ఈ స్కూల్స్కి వెళ్ళడానికి 12 మంది కూడా ప్రోగ్రాం తయారు చేసి ఇచ్చి మనకి ఎడ్యుకేషన్ కమిటీ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ కమిటీ నేతృత్వంలో ఆ కార్యక్రమాలు చేయమని చెబుతూ ఈ శానిటేషన్ వర్కర్స్ ఎక్కడైనా తప్పు ఉంటే త్వరలోనే కౌన్సిల్లో పెట్టి ఆ శానిటేషన్ వర్కర్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఇదంతా మనం చేసినప్పటికీ పబ్లిక్ అవేర్నెస్ కావాలి. వాస్తవంగా గవర్నమెంట్ అయితే ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల మంచి కోసం చేయని పని లేదు, ఆలోచించిన ఆలోచన లేదు. ఆలోచన చేస్తుంది కాబట్టి క్లాబ్ వెహికల్స్ తీసుకొచ్చారు. మీ ఇంటి ముందుకే వెహికల్ వస్తుంది, మీకు కొద్దిగా బతికించుకున్న మీ ఇంట్లో ఉన్న చెత్త బండిలో వేయండి. మరి చెత్త అంతా ఎక్కడ నిల్వ చేస్తూ ఉంటే దానికి డస్ట్బిన్లు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మరి అంతకన్నా ఏం చేయగలుగుతుంది గవర్నమెంట్?